నా గొంతు పెద్ద చెప్తే కేసీఆర్ చెప్తే మైక్ సోషల్ మీడియా మీడియా వాళ్ళకి అవకాశం సోషల్ మీడియా వివేకానంద వారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో స్వామివారి జయంతిని జరుపుకోవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికే చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. అలాంటి దేశభక్తుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలను, వారి యొక్క చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటుంది. ఇక రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పి వారి యొక్క చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేశభక్తులను తయారైన ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. నిన్న జనగాంలో కూడా దానిలో భాగంగా జనగాంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద వారి యొక్క జయంతి జరుపుతున్న సందర్భంలో వారి ఫోటోతో ఉన్న ఫ్లెక్సీలను జనగాంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫోటోలను మున్సిపల్ కమిషనర్ కావాలనే తొలగించాడు. మన మున్సిపల్ కమిషనర్ వివేకానంద స్వామి ఎందుకు అర్థం కాలేదు మనకు. తొలగించిన తర్వాత భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు, ఈ ప్రాంత అధ్యక్షుడు పవన్ గారు, వినోద్ గారు, క్రాంతి, నరసింహారెడ్డి, చిరంజీవి, ఈ నాయకులందరూ కూడా ఈ మున్సిపల్ కమిషన్ ప్రశ్నిస్తే ఆయన కనీసం సమాధానం చెప్పకుండా ఆయన పనిని చేసుకుంటుంటే ఆయన డిస్టర్బ్ చేయకుండా, ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన చాంబర్ బయటకు వచ్చి బయట ప్రశాంతంగా కేవలం ఈ 5 కార్యకర్తలు మాత్రమే నిరసన చెప్తా ఉన్నారు. ఇంత లోపల ఎస్ఐ గారు వచ్చారు, కానిస్టేబుల్స్ వచ్చారు, వాళ్ళందరూ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. సమస్య పరిష్కారం అయిపోతున్నది. ఈ లోపల సిఐ గారు వచ్చి నానా బూతులు, ఆ బూతులు అన్ని ఛానళ్ళు వచ్చినాయి, మీ ఛానల్ వచ్చినాయి, చెప్పరాని మాటలతో నానా బూతులు తిడుతూ విచక్షణారహితంగా వాళ్ళ లాఠీలతో కొట్టడము, పిడిగుతులు గుద్దడము. సిఐ మల్లేష్ గారు, ఎస్ఎస్ శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా కొట్టి వాళ్ళ ఒకటే వెహికల్లో సెంటర్ సీట్లో వీళ్ళు 5 కానిస్టేబుల్ ఇద్దరు. మాకు శ్వాస ఆడతలేదు, వాళ్ళు బయటికి దింపండి అన్న కూడా ఎస్ఐ గారు అయితే ఇలా చిరంజీవి అనే కార్యకర్తను టార్గెట్ చేస్తూ నువ్వు ప్రతిసారి కార్యక్రమాలు చేస్తున్నావు అని చెప్పి లోపలికి వెళ్ళి గుంజి కొట్టే ప్రదేశం. ఆ బయటికి వచ్చిన వాయిస్ ఆ చిరంజీవి కార్యకర్తది. మాకు శ్వాస ఆడతలేదు సార్, మరి దింపండి, మేము పోలీస్ స్టేషన్కి వస్తామంటే కూడా కనీసం పట్టించుకోకుండా ఇలా పిడుగుద్దు ఇలా పోలీస్ స్టేషన్కి పడలేదు. స్టేషన్కి పోయిన తర్వాత కూడా సిఐ నానా బూతులు తిడుతూ వల్ల ఇష్టానుసారంగా వివరించాడు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం పాలన జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో కొంతమంది పోలీస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళ సూచనల సలహా మేరకు ఆయా ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పట్టుందో ఆయా ప్రాంతాల్లో పూర్తిగా సీఎం డైరెక్షన్లో కొంతమంది ఐపీఎస్ అధికారుల సూచనల మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ రక్తం కారే విధంగా కొడతా ఉన్నారు. ఇలా మరి ఇలా స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు భారతదేశంలో జరుపుకుంటే ఇంకే దేశం జరుపుకుంటాం చెప్పాలా ముఖ్యమంత్రి గారు. మేము తెలంగాణ రాష్ట్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాన్ని జరపని ఏం బ్యాన్ చేస్తున్నామంటే వేరే రకంగా స్పందించేవాళ్ళం. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ రాడు, అంబేద్కర్ గారి యొక్క వర్ధంతికి రాడు, స్వామి వివేకానంద జయంతికి రాడు. 6 సంవత్సరాల ఫామ్ హౌస్లో ఉన్నాడు తప్ప బయటకెళ్తున్నాడు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏమి స్ఫూర్తి అందించదలుచుకున్నాడు, ఏం చెప్పదలుచుకున్నాడు? మీరందరూ ఇంట్లో బయటికి రాకండి, అలా ఇంట్లో వండండి నాలుకని చెప్పదలుచుకున్నాడు ఆయన. స్వామి వివేకానంద జయంతి ఉత్సవం చెప్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ప్రతిసారి ప్రతి పండుగ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రభుత్వాన్ని అధికారులు మొత్తం పోలీసులు వివరిస్తారు.
మన దసరా పండుగ సందర్భంగా నల్గొండలో దాదాపు 20 మంది కార్యకర్తలు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్తో సహా వారితో సహా దాదాపు 20 మంది కార్యకర్తలను నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేశాడు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించమని డిమాండ్ చేస్తే, ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రైవేట్ లెక్చర్స్ కాపాడండి అని చెప్పి ఆందోళన చేస్తే, ప్రశాంతమైన వాతావరణం ఆందోళన చేస్తే లాఠీచార్జ్ చేసింది వాళ్ళే, రిమాండ్ చేసింది వాళ్ళే. వాళ్ళ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు జనగామలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ విధంగా చిత్రహింసలకు గురి చేసిరో మీరందరూ చూసి దేశం మొత్తం చూస్తున్నది, వైరల్ అవుతున్నది మొత్తం వీడియో అంతా కూడా. ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. మానవత్వం ఉన్న వ్యక్తులు మాత్రమే, మానవత్వం మానవ మృగమైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటికీ ఫామ్ హౌస్ అన్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు ఫామ్ హౌస్ అంటాడు, దావా చేసుకుంటాడు, కోళ్ళను కోస్తాడు, గొర్రెలను కోస్తాడు, మళ్ళీ ప్రజలను గోయమంటాడు, తింటాడు, పంటాడు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇంకా ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తం చూస్తాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఎంతమంది రక్తం చూస్తాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు? సంవత్సరం నుంచి కూడా కావాలనే భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు టార్గెట్ చేస్తూ వల్ల ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీని అంచవేసే ప్రయత్నిస్తున్నాడు. మేము భయపడడానికి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం కాదు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ మంత్రులం కాదు, మేము మీ పార్టీ ఎమ్మెల్యేలం కాదు. నమ్మిన సిద్ధాంతం కోసం, భారతీయ జనతా పార్టీ కోసం నీ గడిల పాలన, నీ అరాచక పాలన, నీ నియంత్రణ పాలన, నీ నియంత్రించే పాలనను ఎట్టి ఫస్ట్ బద్దలు కొడతాం. నీకు రాజకీయ సమాధి చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ ఎట్టి ఫస్ట్ నీ గడిలో పోతాం. నీ బాక్సులు బద్దల విధంగా నీకు చూడ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న చెప్పిన 24 అవర్స్ తో కూడా నువ్వు వెంటనే స్పందించాలి. ఎవరైతే మా కార్యకర్తలను దాడులు చేసిరో, ఎవరైతే నానా బూతు తిట్టిరో ఆ పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి, వాళ్ళని 307 కేసులు బుక్ చేయాలి. ఈ సంఘటన కారణమైనటువంటి మున్సిపల్ కమిషనర్ మీద వెంటనే చర్య తీసుకోవాలి. నువ్వు తీసుకున్నట్లయితే నిన్ను తీసుకునే విధంగా ఇలా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. బిడ్డ నీకు ఎట్టి బస్సులో నీ మెడల్ వస్తాం. ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మెంతో చూపడతాం. మేము నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మా ఆందోళన కనిపెట్టలేదు. 2 సార్లు అసలు ముట్టడిస్తాం. ఏం చేసింది నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ? ఏం కనిపెట్టావు నువ్వు? భారతీయ జనతా పార్టీని తక్కువ అంచనా వేస్తున్నావు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తక్కువ అంచనా వేస్తున్నావు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తెలుసుకుంటే నువ్వు పర్మనెంట్ గా ఫామ్ హౌస్ ఉండే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రికి. కార్యకర్తలు కొడుతున్నారు, అమాయక కార్యకర్తలు కొడుతున్నారు పోలీసు అధికారులు. స్పందించేవాడు, స్పందించే ఆలోచన లేదా నీకు? ఇదే అన్ని పాలన. తీసుకురా నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంత సాగేస్తాను నీ కళ్ళ ముందు. నీ కొడుకుని నానా బూతులు తిడితే అప్పుడు నీకు తెస్తుంది బాధ ఏందో అనేది. యువకుల బట్టి కొట్టిస్తావా నువ్వు? ఏం పాపం చేసిన వాళ్ళు? భారత్ మాతకి చేయడం తప్ప, స్వామి వివేకానంద జయంతి చేయడం తప్ప. ఎన్ని రోజులు అంటావు ఫామ్ హౌస్ లో? 6 సంవత్సరాల బయటికి రాకను. ఈ పోలీసుల ద్వారా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను, భారతీయ జనతా పార్టీ ఆందోళన నిర్వహించడమే నీ ధ్యేయమైతే దాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. వెంటనే మళ్ళీ చెప్తున్న 24 అవర్స్ 24 గంటల పాటు చర్య తీసుకోకుంటే ఎట్టి పసలు చెప్పాం, చేసి చూపడతాం. భారతీయ జనతా పార్టీ దమ్మేందో భయమేందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా చూపడతాం. దాన్ని కాచుకోవాలని చెప్పి ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. మేము మున్సిపల్ కమిషనర్ సిఐ సారీ చెప్పినా కూడా కావాలని రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కేసీఆర్ కొడుకుని ఈ పంతో సాగు చేసి సారీ చెప్పని చెప్పి మేము కూడా బాధిస్తాం. ఈ మధ్య కాలంలో రాష్ట్రం ఇలాంటి సంఘటనలు కారణం సంవత్సర కాలం నుంచి కొంతమంది పోలీస్ అధికారులు ముఖ్యమంత్రి డైరెక్షన్ లో పనిచేస్తున్నారు. కావాలనే చాలా మంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నటువంటి భారతీయ జనతా సంబంధం లేకున్నప్పుడు కూడా ఆ యువకులను పట్టుకొస్తున్నారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు. కౌన్సిలింగ్ పేర వాళ్ళ తల్లిదండ్రులు చూపించి మీ అబ్బాయి దేశభక్తితోని ఇవాళ సోషల్ మీడియా అసలు ఏం చెప్పాలనుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి అర్థం కాలేదు. నీ గద్ద మొక్కు ఫోటోలు ఫ్రెష్ కట్టమంటావా? నీ ఫోటో చూడడం, నీ ఫోటో చూస్తేనే ప్రజలు అసహించుకుంటారు. నేను చూస్తే నీ పాలన చూసి అసహించుకుంటారు. చీ అంటున్నారు నీ పాలన చూస్తే. ఇదాన్ని రాష్ట్రంలో నీ పాలన. సంవత్సరం నుంచి టార్గెట్ ఇస్తున్నారు. కార్యకర్తలు ఇష్టం వచ్చిన కొడుతున్నారు. అందుకే వెంటనే స్పందించాలి. మానవత్వం అంటే స్పందించు.
ఈ మానవత లేకుంటే నువ్వు లైఫ్ లాంగ్ తెలంగాణ ప్రజలందరూ కూడా నేను మృగానే భావిస్తాను. మనిషి లెక్క మాత్రం చూడరు. జనగామ ఎమ్మెల్యే మొన్న మీకు సవాల్ విసిరారు. కేంద్రం నుంచి కావాల్సినటువంటి నిధులు సక్రమంగా రావట్లేదు, ఇంకా 125 కోట్ల నిధులు రావాల్సింది. ఏం చెప్తారు కేసీఆర్? మన నోట్లు ఏం పెట్టుకోండి, ఢిల్లీకి బెల్లం పెట్టుకోండి అన్నట్లే. ఢిల్లీ పోయి ఎందుకు మాట్లాడలే కేసీఆర్? పోయి వంగి వంగి దండాలు పెట్టింది కదా, ఎందుకు అడగలే? ఢిల్లీ పోయి నీ ముఖ్యమంత్రి కలిసే దమ్ముంది అన్నికి ఫస్ట్ పోయి ముఖ్యమంత్రిని అడుగు, మెడల్ వంచి అడుగుపో. నా నియోజకవర్గంలో ఏం పైసలు వస్తావు రా, ముఖ్యమంత్రి రా, నీ గడ్డ ముడుకొని రా, నా ప్రజలను అడుగుని చెప్పురి. ఎందుకంటే వంగి వంగి దండాలు పెట్టి నిరూపిస్తే అర్థం అసలు నగ్నంగా, అసలు నేను నగ్నంగా చూస్తాను ప్రజలంతా కూడా. చేయమని చెప్పు మరి. ఇలా భారతీయ జనతా పార్టీ కాళ్ళు లాఠీచార్జ్ చేసింది కదా, చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు లాఠీచార్జ్ చేసి ఒప్పుకుంటారా వీళ్ళు? సవాల్ చేయమని చెప్పి అనేక సంస్థలు సవాల్ చేసిన ముఖ్యమంత్రి ఏడవన్నాడు. మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా ఇష్యూ ఎవడుతుంది మళ్ళీ జాతీయ మాట్లాడింది. 24 అవర్స్ లోపల చర్యలు తీసుకోకుంటే ఏది చెప్పము. మేము చేపట్టే ఆందోళనకు రాష్ట్ర ముఖ్యమంత్రి తీరవలసిందే. రేపు చేస్తామా, ఎల్లుండి చేస్తామా, వారానికి చేస్తామా, నెలకు చేస్తామా, సంవత్సరానికి చేస్తామా, పక్కా చేస్తాం, చేసి పడతాం. మా కార్యకర్తల మీద గాయాలు చూస్తే నాకే ఇబ్బంది అనిపిస్తున్నది, నాకే బాధ అనిపిస్తున్నది. అమాయక కార్యకర్తలు వాళ్ళు ఆఫీస్ మీద దాడి చేసిరా, ఇప్పుడు ఇంకేం చేసిరు వాళ్ళు అర్థం కాలే. కాబట్టి తప్పకుండా చేసి చూపడతాం. ముఖ్యమంత్రి దిగి వచ్చాక చూపడతాం, దాని ప్రసక్తి లేదు. ధన్యవాదాలు.